శాసనమండలి ఆవరణలో బడ్జెట్లో అప్పులు ఘనం అభివృద్ధి శూన్యమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. 1,58,000 కోట్ల అప్పుతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలను తూతూ మంత్రంగా బిల్లుల ఆమోదం కోసమే నడిపిస్తున్నారని మండిపడ్డారు. అనేక కారణాల వల్ల చట్టసభల పని దినాలు తగ్గినాయి. అనేక కారణాల వల్ల ప్రజలకు సంబంధించినటువంటి అసలు సమస్యలు సీరియస్ గా చర్చించబడేటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం చట్టసభల పనితీరును ఒక ఆనవాయితీలా ఒక కంపల్షన్ లాగా మాత్రమే చూస్తున్నది తప్ప చిత్తశుద్ది లేదనడానికి జరుగుతున్నటువంటి తీరే నిదర్శనం. కాబట్టి మేము దీన్ని గర్హిస్తా ఉన్నాం. పోనీ మీరు అప్పు చేస్తే 1,58,000 కోట్లు ఎక్కడ పోయింది, ఏం చేసింది అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ అన్న ఇవ్వాలి. తీసుకొచ్చినటువంటి అప్పుల మీద ఖచ్చితంగా మీరు వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజల దగ్గరకు పోయి ఎటుబడితట్టు 1,50,000 కోట్లు కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులు కట్టినా అని చెప్తే మేము వింటూ ఊరుకోము, మిమ్మల్ని నిలదీస్తాం.